హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాంతమ్మ కబుర్లు. ఇదైతే అల్లుడి మెహందీ ఫంక్షన్ డే 3 అనమాట. సో చూస్తున్నారు కదా, అందరూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మెహందీ అయితే పెట్టించుకుంటున్నారు. ఇంకా నేను చాలామందిని అయితే కవర్ చేయలేకపోయాను, ఉన్నంత వరకు అయితే క్యాప్చర్ చేశాను అనమాట. సో మేమేం చేసాము ఏంటి అనేది ఈ వీడియో మొత్తం చూసేయండి. ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో నెక్స్ట్ ఈ సంగీత్ ఈవెంట్ అండ్ ఈ మెహందీ ఈవెంట్ మొత్తం వచ్చేసి మనకి ది డ్యాన్స్ జుంబా అండ్ ఫిట్నెస్ స్టూడియో వాళ్ళైతే కండక్ట్ చేశారనమాట. చాలా అంటే చాలా బాగా చేశారు. సో సంగీత్ కూడా రేపు ఇచ్చి పడేస్తారు. సో చూస్తూ ఉండండి. దానికోసం అయితే చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారనమాట. ఓవరాల్గా వీడియో అంతా చూసి ఎలా అనిపించింది ఏంటి కింద కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.
పార్టీకి అయితే మెహందీ పెట్టించుకోవడానికి మా అమ్మ వచ్చారనమాట. అదే ఇప్పుడు లక్షిత్ బాబు వల్ల నాయనమ్మ అనమాట. మనందరితో చాలా సరదాగా ఫ్రెండ్లీగా కలిసిపోతారనమాట. ఇంకా అందరు అయిపోయిన తర్వాత మనం పెట్టించుకుందాంలేమ్మా, ఫస్ట్ అందరినీ పెట్టించుకొని అని చెప్పారు. సో మళ్ళీ ఇక్కడ ఏంటి అని అంటే, నాకు మీలాగా డిజైన్స్ అవి వద్దు, పాతకాలంలో వేసుకుంటారు కదా చందమామ చుక్క పెట్టి దాని చుట్టూ డిజైన్, అలాంటిది కావాలి అని చెప్పారనమాట. ఇంకా సరదాగా నవ్వుకుంటూ అలా ప్రోగ్రామ్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అనమాట. నెక్స్ట్ అయితే మీకు ఇక్కడ ఫన్నీ థింగ్ అయితే చెప్తాను. మా అక్క వచ్చి కూర్చున్నారు కదా మెహందీకి. సో అతను కూడా మెహందీ పెట్టే అతను కామన్ పీపుల్ అనుకున్నాడు. తర్వాత చిన్నగా మనకి అరచేతిలోనే పెడతారు కదా, అలాగే స్టార్ట్ చేశారనమాట. ఇంకా ఆ తర్వాత మేమందరం కూడా అక్కని ఆట పెట్టిస్తున్నాము పక్కన కూర్చొని. ఇంకా ఆ తర్వాత అక్క చెప్పారనమాట, భయ్యా నేనే ఈవెంట్ అంతకి పే చేసేది, పేమెంట్ నాదే అనగానే ఇంకా బుక్ ఓపెన్ చేసేసి చూపిస్తున్నారనమాట. చాలా అంటే చాలా ఫన్నీ థింగ్స్. ఇలా ఇంత బుక్ అవసరం లేదు భయ్య, ఏదో ఒకటి మీకు కంఫర్ట్గా అనిపించిన డిజైన్ మంచిగా ఉండేది వేయండి అని చెప్తున్నారనమాట అక్క. ఇంకా అక్కతో పాటు పెద్దక్క చిన్నక్క ఇద్దరు కలిసి కూడా ఒకేసారి మెహందీ పెట్టించుకుందామని డిసైడ్ అయితే అయ్యారనమాట. ఇటువైపు ఏమో రెండో అక్క పెట్టించుకుంటున్నారు, పెద్దక్క వెయిట్ చేస్తున్నారనమాట. నెక్స్ట్ ఫ్రేమ్లో ముగ్గురిని కవర్ చేద్దాము. ఒక అక్క పెట్టించుకొని ఉంటారు, ఇంకిద్దరు అక్కలు పెట్టుకుంటూ మెహందీ పెడుతూ ఉంటారనమాట. సో ఓవరాల్గా చాలా అంటే చాలా ఫన్నీగా జరిగింది. మా అక్క ఇక్కడ మెహందీ పెట్టుకుంటున్న టైంలోనే అక్కడ లక్షిత్ బాబు వచ్చాడనమాట. ఫ్రెష్ అయిపోయి వచ్చి తనకి కేటాయించిన చైర్ ఉంటుంది కదా, ఆ చైర్లో కూర్చొని ఇంకా ఫోటో సెక్షన్ అయితే స్టార్ట్ చేశారనమాట. ఈ ఫంక్షన్ ఈవెంట్ మొత్తంలో మా లక్షిత్ బాబుకి నచ్చింది ఒకే ఒక కాన్సెప్ట్ అనమాట, ఫొటోస్ దిగమంటున్నారు. ఇది ఒక్కటే నచ్చలేదన్నమాట. నాకు చాలాసార్లు చెప్పాడు ఫొటోస్ ఒక్కటే నచ్చలేదు, మిగతా అంతా బాగుంది అత్త అనేసి. ఇంకా రిమైనింగ్ పిల్లలు అందరూ కూడా మెహందీ అయితే పెట్టేసుకుంటున్నారు. అక్కడ పక్కన మా వాడు కూడా ట్రై చేస్తూ ఉంటాడనమాట, మెహందీ నేను కూడా పెడతాను అని చెప్పేసి. అలా ఇంకా ఆడపిల్లలంతా కూడా వాళ్ళ తమ్ముడికి హారతిస్తున్నారనమాట. ఈవెంట్ అంతా అయిపోయింది కదా, నెక్స్ట్ హారతిస్తూ ఉన్నారు. మా లిక్కి తల్లికి చెప్తుందనమాట, పప్ప అని డబ్బులు అడుగు అని మా అక్క. ఇంకా అక్కడి నుంచి అరుస్తుందనమాట, పప్ప డబ్బులు, పప్ప డబ్బులున్నారు కదా. మా రాధక్క అయితే మామూలుగా లేదు, అందరికంటే ముందు వచ్చి నేను పెట్టించుకుంటాను అని చెప్పారు. బట్ ఏమో అవ్వలేదన్నమాట. మనవరాలతో కుదరకపోయేసరికి లాస్ట్కి వచ్చారు. అదే నవ్వుతున్నాం అనమాట, అందరికంటే ముందు వచ్చి పెట్టించుకుంటా అన్నారు కదక్క మెహందీ, ఏమైంది అని అంటే, కాదురా జున్ను తల్లి ఏడుస్తుంది, దాన్ని చూడాలి కదా అని చెప్పారనమాట. సో నెక్స్ట్ చూస్తున్నారు కదా, ఒకే ఫ్రేమ్లో 3 సిస్టర్స్ ఉండాలి అని అనుకున్నారు కాబట్టి ఫ్రేమ్ కవర్ చేసామన్నమాట. ఇంకా ఇది అయిపోయిన తర్వాత అక్క వాళ్ళ టర్న్ అయిపోయాక నెక్స్ట్ నేనన్నమాట. ఇంకా నేను కూడా మెహందీ పెట్టించుకుంటున్నాను. ఎలా అయిపోయిందంటే నా చెయ్యి నేను బ్యాక్ సైడే పెట్టించుకున్నాను, ఎందుకంటే మళ్ళీ నేను ఫ్రంట్ తంబేయాలి, దేనికైనా అవసరం అవుతుంది, లేదా ఆఫీస్లో వేయాలి అన్న ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నేను ఫ్రంట్ పెట్టించుకోలేదు. బట్ అలా పెట్టించుకున్నాక 2 మినిట్స్ కూడా ఉండలేదన్నమాట. ఇంకా బయలుదేరదాం అనేసరికి నేను చెయ్యిని అలా ఇలా కదిపేసరికి అది క్లమ్జీ అయిపోయిందనమాట. చెయ్యి ఇప్పుడు చూసుకుంటే రచ్చరంబోలాగుందనమాట. ఇలా కాసేపు సరదాగా ఎంజాయ్ చేసి మేమంతా హ్యాపీగా క్వాలిటీ టైం స్పెండ్ చేసి ఆ తర్వాత ఇంటికైతే బయలుదేరామన్నమాట. ఓవరాల్గా మా వీడియో చూస్తూ మాకు సపోర్ట్ చేసుకున్న ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే మీరు ఎప్పుడూ మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
అలాగే చూస్తూ వెళ్ళిపోకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసి సపోర్ట్ చేయండి. మనం ఇక్కడ ఇలాగే వదిలేయం కదా, మా లక్షిత్ బాబు కోసం అరేంజ్ చేసిన చైర్ ఉంది కదా, నెక్స్ట్ అక్కడికి కూడా వెళ్ళి మనం ఒక ఏళ్ళు పెట్టేస్తామన్నమాట. అసలు ఏది కనిపించినా అసలు వదలం కదా మనం. ఆ రేంజ్లోనే అక్కడికి కూడా వెళ్ళి 2 ఫొటోస్ అయితే దిగొచ్చాము. ఎందుకనంటే మన కోసం క్రియేట్ చేసిన చిన్న దాన్ని కూడా మనం క్యాప్చర్ చేసి చూపిస్తే ఫ్యూచర్లో ఇవే మన మెమొరీస్ కదా. అందుకోసమని నేను కూడా ఒక ఫోటో తీసుకొని వచ్చేసాను. ఇది ఇవాల్టి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.